నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలుగు రాజకీయ చరిత్రలో జనం గుండెల్లో గుర్తుండిపోయిన నేతలు ఇద్దరనే చెప్పుకోవాలి. వారిలో ఎన్టీఆర్ హీరోగా వచ్చి లీడర్ గా ఎదిగితే వైఎస్ మాత్రం లీడర్ గా వచ్చి హీరోగా ఎదిగారు. ఒక ముఖ్యమంత్రిని కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు ఆప్తుడిగా భావించిన ఘనత ఎవరికైనా దక్కింది అంటే అది వైఎస్కే. నిజమైన నాయకులు ఓట్ల నుంచి కాదు, జనం గుండెల్లోంచి పుడతారని చెప్పడానికి నిలువుటద్దం వైఎస్ రాజశేఖర రెడ్డి. అచ్చతెనుగు పంచకట్టు, అసమాన పాలన, అన్నింటినీ మించిన చిరునవ్వు వైఎస్ ను ప్రజల మనిషిని చేశాయి. ఎవరి అండా లేకుండా కేవలం తన పాలనతో జననేతగా ఎదిగిన వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఇవాల్టి స్టోరీ బోర్డ్. నాయకులు ఓట్ల నుంచే పుడితే ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన ఎందరో నేతలు ఎందుకు జనం గుండెల్లో లేరు? ఒక్క వైఎస్ఏ ప్రజల్లో అంత విశ్వసనీయత ఎలా మూటగట్టుకోగలిగారు? ఆయన సినిమా హీరో కాదు, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి కూడా రాలేదు. రాజకీయాల్లోనే కాదు, ప్రజల హృదయాల్లో కూడా సమున్నత స్థానాన్ని మాత్రం ఎలా దక్కించుకున్నారు? వైఎస్ నిజమైన విజయ రహస్యం ఏమిటసలు? మనది ప్రజాస్వామ్యం. ప్రజలే ఎన్నుకున్న ప్రతినిధులు పాలించే రాజ్యం. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా అంతా ప్రజాప్రతినిధులే. మరి వారందరికీ అధినేతగా ముందుండి నడిపించే నాయకుడు ఒకరుంటారు. 6 మన ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ ఎందరో నాయకులు వచ్చారు, వెళ్లిపోయారు. కానీ వారిలో కొందరే ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. నాయకుడు ఎక్కడ పుడతాడు? ప్రజల ఓట్ల నుంచా లేక ప్రజల నుంచా? ప్రజలు ఓట్లేసిన ప్రతి ఒక్కరూ నాయకుడైపోతారనుకుంటే ఇప్పటి వరకు చరిత్రలో కొందరే ఎందుకు ప్రజానాయకులుగా మిగిలిపోయారు? ఎన్నికల్లో గెలిచేవాళ్లు కేవలం ప్రజా ప్రతినిధులే అవుతారు. కానీ జనం గురించి పరితపించేవాళ్లు నేతలుగా, నాయకులుగా ఎదుగుతారు. నాయకుడు జనం నుంచి పుడతాడు, జనం గుండెల్లోంచి పుడతారు. అలా పుట్టిన నేతలే చిరకాలం ప్రజలకు గుర్తుండిపోతారు. అలాంటి నాయకుల్ని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఓ ఎన్టీఆర్, ఓ వైఎస్ఆర్, ఇలా కొందరే ప్రజల హృదయాల్లో జననేతలుగా గుర్తుండిపోయారు. తెలుగునాట తొలిసారి రాజకీయ ప్రపంచం సృష్టించిన నేత ఎన్టీఆర్. ఆంధ్రుల అభిమాన నటుడిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ పెట్టి అప్పటి రాజకీయాల్లో సునామీ సృష్టించారు ఎన్టీఆర్. తెలుగు రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో పార్టీ పెట్టి కేవలం 9 నెలల వ్యవధిలోనే అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించారు. అప్పటికే తెలుగు ప్రజల్లో నటుడిగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఆ అభిమానాన్ని ఓట్లగా మార్చుకున్నారు. ఆ తర్వాత తనదైన పరిపాలనా శైలితో ప్రజలకు దగ్గరయ్యారు. ₹2 కిలో బియ్యం, జనతావస్త్రం వంటి పథకాలతో పేదలకు దగ్గరయ్యారు. అలా ఈ హీరో ఒక లీడర్ గా ఎదిగారు. తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన, గిరిజన, దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు విఫలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంచంలో నుంచి, అన్నాస్తుల అక్కండలలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. ఇంతటి అపూర్వ జనాదరణ పొందిన నేత మరొకరున్నారు.
అయితే ఆయన ఏ సినిమా హీరో కాదు, ఏ రాజకీయ కుటుంబ వారసుడు కాదు, సంపన్న కుటుంబం నుంచి వచ్చినవాడు కాదు. వైద్యుడిగా ప్రజల నాడి చూసే ఆ వ్యక్తి తర్వాత కోట్లాది మంది జనహృదయ నాడిని కనిపెట్టి ఒక రాష్ట్రాధినేతగా ఎదిగారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చి లీడర్ గా ఎదిగితే వైఎస్ఆర్ లీడర్ గా వచ్చి హీరో అయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఇద్దరు వ్యక్తులు ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసినా కూడా ఇద్దరు వ్యక్తులు మొత్తం అందరికీ కూడా గుర్తుండిపోయే విధంగా సంక్షేమ పథకాలని ప్రజల గురించి పట్టించుకున్నారు. మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానిలో ఎన్టీ రామారావు గారు ఆయనకున్న సినిమా క్రేజ్ వలన కొంత రావడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా పాదయాత్ర చేసి 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది ప్రజలను ఆకట్టుకుని ఈ రోజున మరి ఇంత క్రేజ్ రావడానికి రాష్ట్రంలో కారణమయ్యారు. అప్పటి వరకు బాధలు పడుతున్న ప్రజలకి సంక్షేమ పథకాలు, తక్షణ సంక్షేమ పథకాలు అందిస్తూ అలాగే ఇంకొక పక్కన ప్యారలల్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కూడా నడిపించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఫీజు రీయింబర్స్మెంట్ అని, అలాగే ఆరోగ్యశ్రీ అని, అలాగే ఇందిరమ్మ ఇల్లు అని, ఈ విధంగా ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది చాలా అద్భుతమైన పథకం అండి. ఈవెన్ ఓవర్సీస్ లో ఉన్న అమెరికాలోను తర్వాత యూకేలోను ఉన్న గవర్నమెంట్ లో కూడా కొంత తెలిసిన మిత్రులకి, ఎంపీలకి దీని గురించి చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. తెలుగు రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి దక్కని అపూర్వ ఆదరణ వైఎస్ఆర్ కి దక్కిందంటే అందుకు కారణం ఆయన పాలన, ఆయన పథకాలు, తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాలు తీసుకునే వేగం, అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆయన పిలుపు, అన్నింటినీ మించిన ఆయన చిరునవ్వు. కష్టాలన్నీ తీరిపోయినట్లుగా ఉండే ఆ నవ్వే వైఎస్ ను జనానికి దగ్గర చేసింది. ఒక్కసారి చెబితే చాలు, 600 అది అమలవ్వాల్సిందే. సామాన్యుడికి సాయపడుతుంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చైనా ఆ పథకం ప్రారంభమవ్వాల్సిందే. అన్నదాతను ఆదుకుంటుందంటే చాలు, లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకైనా క్షణాల్లో నిర్ణయాలు జరిగిపోవాల్సిందే. ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా, ఘాటిగా, స్పష్టంగా బయటకు రావాల్సిందే. ఎన్ని ఆటంకాలు అడ్డొచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తను నమ్మిన బాటలో నడిచిన నాయకుడాయన, తనను నమ్ముకున్న ప్రజల కోసం నిలిచిన నేత ఆయన. ఒక్క చిరునవ్వుతో పేదల కష్టాలకు, ఒక్క మాటతో రాష్ట్ర సమస్యలకు, ఒక్క సంతకంతో అన్నదాతల ఇబ్బందులకు చెక్ పెట్టిన జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు 200 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకు బియ్యం ఇచ్చారు, 5 రూపాయలప్పుడు 2 రూపాయలకు ఇచ్చారు. కానీ ఇప్పుడు 15-20 రూపాయలప్పుడు 2 రూపాయలకి ఇవ్వడం ఏంటి? దీనిపైన చాలా బర్డన్ పడుతుంది స్టేట్ గవర్నమెంట్ పైన అని చెప్పి. ఎందుకంటే మొదట్లో ఈ 2 రూపాయలు బియ్యం పెట్టినప్పుడు సబ్సిడీ అమౌంట్ 150 కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే ఈ సమయంలో మనం ఇస్తే 2000 కోట్లు అవుతుంది అని చెప్పి మేము మీటింగ్ 10 గంటలకు ఆయన రాగానే నేను లెక్కలేసి పెట్టుకుని కూర్చున్నా. ఇది దాదాపు 3000 కోట్లు అవుతుంది, మనం అంత సులభంగా కాదు, బర్డన్ అవుతుంది అని చెప్పి ఆయన నన్ను పక్కకు దోశారు. నీకు కాదులే, నువ్వు కాదు, నువ్వు మీ కమిషనర్ పిలవమన్నారు. ఏమి వినలేదన్నమాట. ఆ రోజు మళ్ళా మీటింగ్ పెట్టేసిన తర్వాత ఆయన నిర్ణయం అంటే నిర్ణయించుకున్నాడు, ఇంకా వెలికిపోయేది లేదన్నమాట. సో బీదలకు సాయం చేయాలి అన్నప్పుడు ఆ రోజు నేను చాలా కష్టం. మా వాళ్ళందరూ చెప్పారు, సెక్రటరీస్ నువ్వు బాగా దీన్ని అపోజ్ చెప్పు అంటే వీళ్ళు ఇంటర్నల్ గా అనమాట. మా సెక్రటరీస్ సీఎం గారి మధ్యలో జరిగిన విషయమే. అయినా కూడా ఫైనల్ గా ఆయన డిసైడ్ చేసి బీదల కోసం చేస్తున్నాం కాబట్టి చేసి తీరాలి అని చెప్పి 2 రూపాయల బియ్యం అనౌన్స్ చేశారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంత బడ్డనైనా కూడా భరించాలి, బీదల కోసం ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు దాన్ని వెనక్కిపోకూడదు అనేది ధైర్యమున్న నాయకుడు ఆయన. శత్రువులు కూడా తన చిరునవ్వుతో మిత్రులుగా మార్చుకోగలిగిన అజాత శత్రువైన, స్వపక్షానికి గన్నుగా నిలిచే వ్యక్తిత్వం, విపక్షాలను సూటిగా ప్రశ్నించగల ఆత్మస్థైర్యం ఆయనకే సొంతం. పథకమేదైనా రాష్ట్ర ప్రజల క్షేమానికే అంకితం చేసిన నేత వైఎస్. రాజన్న అని పిలిస్తే ఆప్యాయంగా మన ఇంటికొచ్చే మన ఆత్మబంధువు ఆయన. కార్యకర్త స్థాయి నుంచి అందరినీ పేరు పెట్టి పలకరించేంత ఆప్యాయత ఆయనకే చెల్లింది. విశ్వసనీయతకు, పరిపాలనా దక్షతకు, ప్రజా సంక్షేమానికి మారుపేరుగా నిలిచిపోయిన ప్రజాశేఖరుడు వైఎస్ రాజశేఖర రెడ్డి.
వినూత్నమైన కార్యక్రమం 108 నుండి అంబులెన్స్ సర్వీస్ ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగి ఉండేదని అడుగుతున్నాను. ఎక్కడ ఏ గ్రామంలో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా, గర్భిణీ స్త్రీకి ఇబ్బంది వచ్చినా, మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఎవరైనా అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకుపోవాలన్నా, ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా 108 నెంబర్ ఫోన్ చేస్తే ఫోన్ ఖర్చు కూడా మీది కాకుండా నేరుగా అంబులెన్స్ మీ దగ్గర మహాసభలో ప్రసంగించిన, హక్కున చేర్చుకుని పలకరించిన ఆయన మాటల్లో అదే ఆత్మీయత తొలికిసలాడుతుంది. అచ్చ తెలుగు ఉచ్చారణ, ఆంధ్రుల పంచకట్టు, అన్నింటినీ మించిన ఆప్యాయత, వాత్సల్యం నిండిన చిరునవ్వు ఆయన్ను అందరికీ దగ్గర చేసింది. ఒకప్పుడు మా ఊరి మొనగాడని మురిసిపోయిన పులివెందుల వాసులు వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక తామే సీఎం అయినంత ఆనందం పొందారు. ఏడాదికి ఒక్కమారు ఆయన ఊరొచ్చినా అదే ఆప్యాయతానురాగాలను పంచే వైఎస్ ను సీఎంగా కాకుండా తమ ఊరి బిడ్డగానే చూసేవారు. ఇక బాల్య స్నేహితులు కనిపిస్తే ఆయన కూడా చిన్నపిల్లాళ్లా మారిపోతారు. ఏ ఊరి వాళ్ళకైనా ఇంతకంటే మరేం కావాలి, ఈ ఒక్క తృప్తితోనే కడుపు నిండిందనుకునేవారు ఆ ఊరి వాసులంతా. అంతటి నిరాడంబరత మరే నేతలోనూ కనిపించదు. ప్రజా నాయకుడిగా సామాన్యుడి గుండె చప్పుడు మనసుతో వినగలిగిన ఒకే ఒక డాక్టర్ వైఎస్. ప్రతిపక్ష నేతగా సర్కార్కు సవాల్ విసిరినా, ప్రజానేతగా తనదైన రీతిలో పాలించినా అది వైఎస్ కే చెల్లింది. ప్రతిపక్ష నేతగా సమర్థంగా ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేటప్పుడు వైఎస్ రాబోయే కాలానికి ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ అనుకోలేదు. 9 ఏళ్ల తెలుగుదేశం హవాకు తన పాదయాత్రతో చెక్ పెట్టారు. బహుముఖ నాయకత్వానికి, గ్రూపు రాజకీయాలకు పేరుపడ్డ కాంగ్రెస్ లో అందర్నీ ఒకగాటిన కట్టుకుపోవడం తలలు పండిన సీనియర్ నేతలకే సాధ్యం కాలేదు. మరి వైఎస్ వల్ల అవుతుందా అని చాలా మంది రాజకీయ విశ్లేషకులే పెదవిచ్చారు. రాజకీయాల్లో ఒక విశిష్టత చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. అట్లాంటి వారిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకరు. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా దురదృష్టవశాత్తు ఒక దుర్ఘటనలో ఆయన మరణించినటి వరకు కూడా మొత్తంగా ఆయన తనదొక విలక్షణమైన వ్యక్తిత్వంగా నిరూపించుకున్నాడు. ఆయన రాజకీయాల్లో చాలా విమర్శలు ఉంటే ఉండొచ్చు ఆయన మీద, కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎట్లా మెలగాలి, ప్రజలతో సంబంధాలు ఎట్లా ఉండాలి, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు ఎట్లా ఉండాలి, నాయకత్వంతో సంబంధాలు ఎట్లా ఉండాలి, ప్రజల సమస్యల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిని ఎట్లా పరిష్కరించే ప్రయత్నం చేయాలి అనే విషయాల్లో ఆయన తనదైన ఒక ప్రత్యేకమైన ఒక శైలి, ప్రత్యేకమైన దీన్ని అలవరుచుకున్నాడు ఆయన. కానీ వైఎస్ మాత్రం తనదైన దారిలో ముందుకు వెళ్లారు. తన వాళ్ళు పై వాళ్ళు అని చూసుకోలేదు. అందర్నీ ఒకే దృష్టితో చూస్తూ నాటి సమకాలీన కాంగ్రెస్ రాజకీయాల్లో సత్తా ఉన్న యువనేతగా ఎదుగుతూ తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్లారు. అప్పటి వరకు ఉన్న టీడీపీ పాలనలో లోపాల్ని అసెంబ్లీలో ఎండగట్టడమే కాదు, ఎన్నికల్లో పార్టీని ఎలా గట్టెక్కించాలో కూడా వ్యూహం రచించారు. నాటి ప్రభుత్వం విస్మరించిన రైతులను, ఆడపడుచులను తన పాదయాత్రతో అక్కున చేర్చుకున్నారు. పల్లె ప్రజల ఆవేదన తెలుసుకునేందుకు బృహత్తర పాదయాత్రకు వైఎస్ తెరతీసినప్పుడు ప్రత్యర్థులే కాదు, స్వపక్షంలోనూ గిట్టని వాళ్లు హేళన చేశారు. కానీ తర్వాత ఆ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వాళ్లే ఆశ్చర్యపోయారు. ఒక్కడిగా మొదలైన ఆ పాదయాత్రలో అనతి కాలంలో వేలాది మంది అడుగులు కలిపారంటే అందుకు కారణం వైఎస్ రైతుల మీద చూపిన ఆదరణే. ప్రజా ప్రయోజనాల కోసం 1000 యోజనాల్ని అలవోకగా ప్రయాణించిన ఆయన ధైర్యం, మొక్కువోని ఆయన ప్రజా దీక్ష, పాదయాత్రలో చూపిన ఆయన ఆప్యాయత, ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే ఆదరణ, అన్నింటినీ మించి ఆత్మబంధువుని తలపించే చిరునవ్వు వైఎస్ను విజేతను చేయడమే కాదు, అఖండ మెజార్టీతో పార్టీకి మళ్లీ అధికారాన్ని కట్టబెట్టింది.
సీఎం అయిన మరుక్షణమే అన్నమాట ప్రకారం రైతులకు ప్రకటించిన ఉచిత విద్యుత్పై సంతకం చేసి తన విశ్వసనీయతను చాటుకున్నారు. పాదయాత్రతో జనాల గుండెలకు చేరువైన వైఎస్ సీఎం అయ్యా కూడా తన ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ₹2 కిలో బియ్యం, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పింఛన్ పథకం, 108, 104 సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇలా ప్రజల కనీస అవసరాలకైన కూడు, గూడు, గుడ్డ నుంచి కార్పొరేట్ వైద్య సదుపాయాల వరకు అన్ని సౌకర్యాల్ని ఉచితంగా పేదవారి చెంత చేర్చారు. రాజశేఖర రెడ్డి గారి పాలన అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించింది. కులము, మతము, జాతి అనేది లేకుండా, తర్వాత ఉన్నవారు లేనివారు అనేవి కాకుండా అందరినీ కూడా సమానంగా పరిపాలించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారిని అందరి హృదయాల్లో నిండిపోయింది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, లేదంటే మరి 104, 108 ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా అనేక మంది, మరి ఇందిరం పథకాలు కానివ్వండి, హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ఈనాడు అనేక మంది పేదవారు ఉన్నతమైనటువంటి హాస్పిటల్లో కూడా వెళ్లి మరి ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి అవకాశం కలగజేసినటువంటి మహా వ్యక్తి రాజశేఖర రెడ్డి గారని. ఇలా సంక్షేమ పథకాలతో ప్రతి పేదవాడి గుండెకు దగ్గరయ్యారు వైఎస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనసున్న మహారాజాయన. కన్నభూమి ఉన్న ఊర్ని మరవని ప్రియనేత ఆయన. యువనేత అడుగులేసి మహానేతగా ఎదిగినా, రాష్ట్రాన్ని ఏలే సీఎంగా ఉన్నా ఆయన సొంత ఊరికి వెళ్తే మాత్రం మనవాడిలా మారిపోయేవారు. వారందరిలో ఒకరిలా కలిసిపోయేవారు. ఎంత పెద్ద నాయకుడిగా ఉన్నా తెలిసిన వారు కనిపించగానే వారిని ఆత్మీయంగా పిలిచే అపూర్వ ఆత్మీయత ఆయనకే సొంతం. బాల్యమిత్రులు కలిసినా, ఆ ఊరి బంధువులు పలకరించినా తాను ఓ సీఎం అన్న సంగతి మరిచి చిన్నపిల్లవాడైపోయేవారు. సీఎం స్థానంలో ఉన్న స్నేహితుల్ని మాత్రం వైఎస్ గానే పలకరించే నిరాడంబరత ఆయనది. వైఎస్ స్నేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆయన మిత్రుల్లో ఎవరినడిగినా వారి కళ్లల్లోనే సమాధానం దొరుకుతుంది. ఆ పొద్దు ఎట్లుంటామో ఈ పొద్దు కూడా అదే విధంగా అదే అభిప్రాయంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళము. మరి ఆయన ఏ విధమైనటువంటి అలిగేషన్లకు కానీ ఇంకో దానికి కానీ హై స్కూల్ టైప్లో ఎప్పుడు ఆయన గొడవలకు కానీ సంబంధం లేనటువంటి వాడు. ఒక విషయం అయితే, ఒక సమస్య మీద తనకు సరైన అవగాహన ఉండి కాన్సన్ట్రేషన్ కలిగితే అది ఎవరేమి చెప్పినా దాని పట్టుదల మాత్రం వదలకుండా సాధించాలా అనేటటువంటి అభిప్రాయం కలిగిన వ్యక్తి. ఇక ప్రియమిత్రులు కేవీపీ రామచంద్రరావు అంటే వైఎస్ కు ప్రాణమే అని చెప్పాలి. వారిద్దరి స్నేహం కుదిరినటి నుంచి కడ వరకు ఆయన్ను వైఎస్ విడిచిపెట్టలేదు. తాను చేయబోయే అన్ని పనులకు ముందు ఈ మిత్రుని సలహా తప్పనిసరిగా తీసుకునేవారు వైఎస్. అది ఒక రకమైన శూన్యత, విషాదం, ఒక హృదయంలో ఒక భాగం. కొన్ని రోజులు అది నిజమా, జరుగుతుందా, మనం ఆ స్థితిని నమ్మాలా అని కొన్ని రోజులు అట్లా జరిగింది. కానీ వ్యక్తిగా కొంతకాలం అయిన తర్వాత మనకుండే బాధ్యతలు దాంట్లో నుంచి బయటపడటానికి తప్పని పరిస్థితులు ఉండటంతో దాన్ని అధిగమించగలిగాం. ఈ 2 నెలల కాలం బహుశా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఏదో జరగాలి కాబట్టి కాలం మనం ఎంత అనుకున్నా ఏమనుకున్నా మళ్ళీ మనకు మనమే చెప్పుకుంటూ ఉంటాం, పోయిన వాళ్ళతోటి మనము పోలేము కదా అని. నా యాక్టివిటీస్ కానీ, నా ఉత్సాహం కానీ, లేకపోతే అంతకు ముందు ఏదో సాధించాలి, ఇచ్చేయాలి అనే ఒక దీక్ష కానీ, ఒక లక్ష్యం కానీ లేకుండా ఇప్పుడు
ఒక రకమైన గమ్యం లేని ప్రయాణికుల్లాగా ప్రస్తుతం జరుగుతూ ఉంది. ప్రయాణిస్తూనే ఉన్నాం, ప్రయాణించలేదు, భోజనం చేస్తూనే ఉన్నాం, నిద్రపోతూనే ఉన్నాం, లేస్తూనే ఉన్నాం, ఏది ఆగలేదు. కానీ ఒక గమ్యం లేకుండా జరుగుతుంది. ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు, వాటికి వీలున్నంత వరకు తోడ్పడగలిగినంత వరకు తోడ్పడాలనే నిశ్చయంతో అంత ఉత్సాహం లేకపోయినా చేయగలిగినంత వరకు అందులో పాలు పంచుకుంటున్నాం. 1949 జూలై 8న కడప జిల్లా పులివెందుల సమీపంలో బలపనూరు గ్రామంలో జన్మించారు వైఎస్. తండ్రి వైఎస్ రాజారెడ్డి, తల్లి జయమ్మ. తాతగారి పేరు ఏదుకూరి వెంకటరెడ్డి. అక్కడి వారి ఇల్లు సందులో ఉండటంతో ఆయన్ని సందింటి వెంకటరెడ్డి అని పిలిచేవారు. అలా వైఎస్ పూర్తి పేరు ఏదుకూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అయింది. వైద్య విద్యాభ్యాస సమయంలోనే వైఎస్ లో నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. కళాశాల విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిన వైఎస్ 1972లో మెడికల్ పట్టా పుచ్చుకున్నాక సిఎస్ఐ క్యాంప్బెల్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందించారు. అలా వైఎస్ లో పుట్టిన సేవాభావమే ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాలకు నాంది అయింది. తన వాళ్లంటే వైఎస్ కు ఎంతో ప్రీతి. ప్రజా సంక్షేమం కోసం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారో తనను నమ్ముకుని వచ్చిన వారికి అంతే వేగంగా స్పందించి సహాయం చేస్తారు. మాట ఇచ్చి మడమ తిప్పని నైజం సమకాలీన రాజకీయాల్లో వైఎస్ కు ఓ సమున్నత స్థానాన్ని తెచ్చిపెట్టాయి. ఈ లక్షణమే ఆయన హయాంలో ప్రత్యర్థి పార్టీ నుంచి చాలా మంది నేతల్ని కాంగ్రెస్ గూటికి చేర్చింది. అన్నింటినీ మించి మార్పును ఆకట్టుకోవడంలో వైఎస్ కు మరెవరూ సాటిరారు. అచ్చ తెలుగు పంచకట్టుతో, చెరగని చిరునవ్వుతో, కొలవలేనంత ఆప్యాయతతో వైఎస్ మాట్లాడుతుంటే ప్రజలంతా మంత్ర సమ్మోహితులైపోయేవారు. ఆప్తుల్ని తలపించే మాట తీరుతో పదే పదే తన బడుగు వర్గాల సంక్షేమాన్ని తలుస్తూ తమకు ఒక అండ ఉన్నాడనే భరోసానిచ్చే వైఎస్ ప్రసంగాలు కోట్లాది మందికి ఆయన్ని ఆప్తుల్ని చేశాయి.